భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో స్థానిక గూడూరు పట్టణంలోని సన్ రైజ్ నర్సింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కోటా సునీల్ కుమార్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని ఆయన కోరారు. దేశంలో ప్రస్తుత రాష్ట్రపతి అదే విధంగా ఆర్థిక శాఖ మంత్రి మహిళలు ముందుకు రాణిస్తూ దేశాన్ని ముందుకు నడుపుతున్నారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలు చదువులో, ఉద్యోగంలో, రాజకీయంలో అన్నిటిలో మొదటి స్థానంలో ఉన్నారని ఆయన తెలిపారు. శరీరం లోపల ఉండేటటువంటి ఎంగిలి బయటకు వస్తే అది మనం చేయి మీద పడితేనే 10 సార్లు నీళ్లు వేసి కలుపుకుంటాం, 10 సార్లు నీళ్లు వేసి కలుపుకుంటాం. అది పోయిందా లేదా దాన్ని సోకేసి కలుపుతాం. ఏమి చేస్తున్నారమ్మా ఈ మాతృమూర్తులు, ఎంత అద్భుతమైన శిక్షణ తీసుకున్నారు, ఎంత శక్తివంతులు, మలం కాదు, మూత్రం కాదు, రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సపర్యలు చేసి, ఒక కూతురు కాదు, భార్య కాదు, ఎవరూ కూడా చేయలేని సపర్యల్ని ఒక నర్సు వ్యవస్థలో ఉన్నటువంటి మాతృమూర్తులు మీరు చేస్తున్నారమ్మా. మీకు అందరికీ మహిళా దినోత్సవం గురించి ఏం మాట్లాడినా కూడా దీనికి మించి నేనేం మాట్లాడలేని పరిస్థితి. అంత అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు కావాలనుకుంటున్నారు. ఎంత ఇవాళ గమనిస్తున్నాం, ఈ స్థితి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈ దేశ వ్యవస్థ ఇందాక మనోజ్ చాలా బ్రహ్మాండంగా చెప్పాడు. ఏ నదుల పేరు పెట్టుకున్నా ప్రతి నది కూడా యమునా ఉంటుంది, గంగా ఉంటుంది, కావేరి ఉంటుంది. అమ్మలే ఉన్నారు కానీ అయ్యలేరు. ఎందుకంటే ఓపిక వాళ్ళకే ఉంది. ఎంతమంది మేళలోకి వచ్చిన ఆహ్వానిస్తారు, కూర్చోబెడతారు, వాళ్ళని పవిత్రం చేస్తారు. మళ్ళీ ఆయన భద్రంగా వెళ్ళడానికి తన కుమారుల్ని, తన బిడ్డల్ని ఎలాగైతే ఆశీర్వదిస్తారో ఆ నదులన్నీ అలానే ఆశీర్వదించి చక్కగా పంపిస్తాయి. అలాగనే వాటి దేశ వ్యవస్థలో కూడా ప్రతి ఒక్కరూ కూడా గౌరవించి ప్రతి సందర్భంలో ఏ దేవత యొక్క ఆరాధన చేసుకుంటే తన స్థాయి ఉన్నతంగా పెడుతుందో ప్రతి దాంట్లో కూడా మీరు గమనించండి. దుర్గమ్మ శరణవరాత్రోత్సవాలు ఆవిడకి కాకుండా ఇతర పూజలు జరగదు. నీకు 4 రూపాయలు రాకపోవచ్చు, కానీ నీ కష్టార్జితంలో రేపు నువ్వే ఇటువంటి 4 రూపాయలని 4 కోట్ల మందికి ఇచ్చే స్థాయి నీకు రావచ్చు. కానీ ఈ మధ్యకాలంలో ఆశ వైపు మనిషిని కనుక దృష్టి కనుక వెళ్ళింది అంటే జీవితాలు నాశనం అయిపోతాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ మాయ మధ్యలో ఎవ్వరూ కూడా పడకుండా చక్కగా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జీవితాన్ని తల్లిదండ్రుల కోసం వినియోగించండి. తల్లిదండ్రులను సంతోష పెట్టినటువంటి వారికి ఈ జీవితంలో లోటు ఉండదు. అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను నేను ఆ విషయం. ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించి మీ జీవితంలో వీటన్నింటినీ యథాతథంగా నడుచుకుంటూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ధన కనక వస్తువాహనాలతో మీ జీవితంలో మీకు లోటు లేకుండా నేను చెప్పినటువంటి ఈ విషయాన్ని యథాతథంగా మీరు పాటించడం వల్ల మీ జీవితంలో ఉన్నదాంతో ఎంత రూపాయి ఉందో దాంతో సంతృప్తిగా ఉండండి. పక్కన వాళ్ళు ఏ బట్టలు వేస్తున్నారు, పక్కన వాళ్ళు ఏ కాస్మెటిక్ వాడుతున్నారు, పక్కన వాళ్ళు ఏ రకమైనటువంటి వాటిని అనుభవిస్తున్నారు, వాటిని గురించినటువంటి ఆలోచనని పక్కన పెట్టండి. మీ జీవితం మీది అని ఆలోచించండి. ఇది నిజంగా మీరు చేస్తే ఇటువంటి అనేకమైనటువంటి కాస్మెటిక్స్ని మీ ఇంట్లో మీరు పెట్టుకునేటటువంటి ఉన్నతమైనటువంటి భర్త మీకు వస్తాడు. అతను ఎంతో ఉన్నతమైన స్థానం ఇస్తాడు. అటువంటి స్థాయికి మీకు ఎప్పుడు కూడా ఉండాలని మనసావాచ కరుణ కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను చెప్పిన 4 ముక్కలు మీకు నిజంగా కనుక అర్థమైతే నా తల్లి నాకు ఇచ్చినటువంటి జన్మ సార్థకం అనుకుంటూ సెలవు.